RX100 25 days సెలబ్రేషన్ తర్వాత మళ్ళీ మీ అందరినీ కలుసుకోవడం ఇదే. సో చాలా హ్యాపీగా ఉంది చాలా రోజుల తర్వాత మళ్ళీ కలిసినందుకు. అండ్ ఆ రోజు ఏ సక్సెస్తోనైతే ఎంత బ్లాక్ బస్టర్ సక్సెస్తోనైతే లాస్ట్ టైం కలిసామో అంతే హ్యాపీనెస్తో ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టబోతున్న కాన్ఫిడెన్స్తో మీ ముందుకు వస్తున్నా. RX100 రిలీజ్ అయిన తర్వాత చాలా స్క్రిప్ట్స్ వింటున్నాను, కొన్ని బాగా అనిపిస్తున్నాయి, కొన్ని చాలా నచ్చి తర్వాత చేయడానికి కూడా పెట్టుకున్నాను. బట్ ద ఇమీడియట్ ఫిలిం ఆఫ్టర్ దాట్ నన్ను నేను చూపించుకోవాలనుకుంది. ఐ వాంటెడ్ సంథింగ్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ RX100. అలా అని టోటలీ డిఫరెంట్ అన్నాం కదా అని ఏ ఆర్ట్ సినిమా అట్లాంటిది కాకుండా ఫుల్ అందరికీ నచ్చే విధంగా ఉంటూ ఎంటర్టైనింగ్గా ఉంటూ, బట్ నన్ను నేను టోటల్ డిఫరెంట్గా ప్రొజెక్ట్ చేసుకోవాలి, అలాంటి స్క్రిప్ట్ కావాలి, అలాంటి డైరెక్టర్ కావాలని ఐ వాజ్ వెయిటింగ్. అప్పుడు ఫ్రమ్ నోవేర్ నువ్వు నేను ప్రేమ సినిమా తీసిన కృష్ణ గారు నాకు కాల్ చేసి హీ వాంట్స్ టు మీట్ మీ అని చెప్పారు. నేను షాక్ అసలు అక్కడ ఆయన ఎందుకు చూసారు ఈ సినిమా, ఆయనకి ఎలా కనెక్ట్ అయిందని. సో ఐ వాజ్ రియలీ హ్యాపీ టు మీట్ హిమ్. దెన్ సో ఆ సినిమా బట్టి ఆయన వర్క్ చేసింది కూడా గౌతమ్ మీనన్ సార్ దగ్గర కాబట్టి చాలా క్లాస్ డైరెక్టర్, క్లాస్ సబ్జెక్ట్ ఏదో నరేట్ చేస్తారు. సో ఆయనకి నేను కూడా కొంచెం అందుకే ఆ ఒక్క నరేషన్కి బాగా రెడీ అయ్యి కూడా వెళ్ళాను. బట్ అక్కడికి వెళ్ళాక ఆయన నరేషన్ విన్నాక అర్థమైంది ఆయన పక్కా ఎంటర్టైనింగ్ డైరెక్టర్ అని. సో ఇట్స్ ఎ పర్ఫెక్ట్ బ్లెండ్. అంటే రియలిజం మొత్తం సబ్జెక్ట్లో ఉంటుంది, ఎక్కడ మనకి అన్రియలిస్టిక్గా అలా ఎలా జరుగుతుంది అని అనిపించదు. బట్ ఎట్ ద సేమ్ టైం ఫుల్ ఆన్ ఎంటర్టైనింగ్ ఉంటుంది. సో అదొక పర్ఫెక్ట్ ప్యాకేజ్ లాగా దొరికింది. ఐ కుడెంట్ ఆస్క్ ఫర్ మోర్ అండ్ ఇమీడియట్లీ I said to him that I'm doing this project. తర్వాత అప్పుడు నాకు తెలియలేదు హౌ బిగ్ ఈజ్ ఇట్ గోయింగ్ టు బి అని. దెన్ ఆయన చెన్నైకి వెళ్ళాక నాకు తాను గారితో ఫోన్ చేసి మాట్లాడిచ్చారు. ఐ వాజ్ లైక్ రియలీ షాక్డ్. ఓకే, కబాలీ సినిమా ప్రొడ్యూసరా, ఏంటి మరీ ఒకటేసారి అంత పెద్ద స్టెప్ అని. తర్వాత R.D. రాజశేఖర్ సార్ కేమ్ ఆన్ టు బోర్డ్ అండ్ ఎవ్రీథింగ్ హ్యాపెన్. సో అక్కడి నుంచి there was no looking back. Enjoyed every moment of the shoot. And then ee movie lo there is like one very important role which నాకు narrate చేసినప్పుడు I was like really అంటే అదొక్కటి అర్థం కావట్లేదు. మూవీ అంతా బాగుంది కానీ ఆ రోల్ ఎవరు ప్లే చేస్తే బాగుంటుందని చాలా రోజులు ఆలోచిస్తూ ఉండే. దెన్ we thought of one name only and we are really happy he accepted. అండ్ మేము ఎవరైతే అనుకున్నామో ఎవరు పోర్ట్రే చేస్తే అంటే ఆయన సినిమా చూస్తే అర్థమవుద్ది ఆయన లైఫ్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది ఆ రోల్. సో ఆయన చెప్పంగానే వినేసి ఒప్పేసుకొని, సో మాకు ప్రతి విషయం ఈ మూవీలో ఏదైతే ఎలా జరగాలనుకున్నామో అలాగే జరిగింది. వీఆర్ రియలీ హ్యాపీ అబౌట్ దాట్. అండ్ దెన్ అవర్ లీడింగ్ లేడీ దిగంగన సూర్యవంశీ, షీ కేమ్ ఆన్ టు బోర్డ్. తను హిందీలో టీవీలో చాలా ఫేమస్ వీరా అనే సీరియల్ తనే టైటిల్ రోల్ ప్లే చేసింది. సో టెక్నికల్గా చూస్తే ఎవ్రీవన్ ఆర్ చాలా చాలా సీనియర్స్. అంటే some have been in for 30 years, some have been for 10 years. Even దిగంగన was there for quite a few years. నేను ఒక్కడనే కొత్తని. సో కానీ సో వీళ్ళందరి మధ్యలో బాగా బ్లెండ్ అయ్యి ఏదో నా వంతు నేను కృషి చేసి నేను ఎక్కడ తగ్గకుండా ట్రై చేసి